ఐపీఎల్ 2024 భాగంగా మే 10వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 59 గుజరాత్ టైటన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, పాయింట్స్ టేబుల్లో ఈ రెండు టీంలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎవరికి క్వాలిఫై కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే టోటల్ 6 మ్యాచ్లు జరగగా అందులో సిఎస్కే 3 మ్యాచ్లో విజయం సాధిస్తే గుజరాత్ టైటన్స్ 3 మ్యాచ్ల్లో విజయం సాధించింది. జరగబోయే మ్యాచ్ కోసం గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11: మ్యాథ్యూ వేడ్, శుభమ్ గిల్ ఓపెనర్స్. నెంబర్ 3 సాయి సుదర్శన్, నెంబర్ 4 డేవిడ్ మిల్లర్, నెంబర్ 5 షారూక్ ఖాన్, నెంబర్ 6 రాహుల్ తేవత్య, నెంబర్ 7 రషీద్ ఖాన్, నెంబర్ 8 సాయి కిషోర్, నెంబర్ 9 నూర్ అహ్మద్, నెంబర్ 10 మోహిత్ శర్మ, నెంబర్ 11 సందీప్ వారియర్. ఇంపాక్ట్ ప్లేయర్గా అభినవ్ మనోహర్ ఆడే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11: రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్స్. నెంబర్ 3 డ్యారిల్ మిచెల్, నెంబర్ 4 శివం దుబే, నెంబర్ 5 మోయిన్ అలీ, నెంబర్ 6 సమీర్ రిజ్వీ, నెంబర్ 7 రవీంద్ర జడేజా, నెంబర్ 8 ఎంఎస్ ధోని వికెట్ కీపర్, నెంబర్ 9 మిచెల్ స్టార్నర్, నెంబర్ 10 శార్దుల్ ఠాకూర్, నెంబర్ 11 తుషార్ దేశ్పాండే. ఇంపాక్ట్ ప్లేయర్గా సమర్జిత్ సింగ్ ఆడే అవకాశం ఉంది. పాయింట్స్ టేబుల్లో రెండు టీంలు చూసుకున్నట్లయితే టోటల్ 11 మ్యాచ్లు ఆడిన సిఎస్కే 6 మ్యాచ్ల్లో విజయం సాధించి 5 మ్యాచ్ల్లో ఓడిపోయి 12 పాయింట్లతో 4వ ప్లేస్లో కొనసాగుతుంది. సిఎస్కేకి చూసుకున్నట్లయితే ఈ సీజన్లో ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అందులో 2 మ్యాచ్లు ఖచ్చితంగా విజయం సాధిస్తే క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. గుజరాత్ టైటన్స్ ఈ సీజన్లో టోటల్ 11 మ్యాచ్లు ఆడగా అందులో 4 మ్యాచ్ల్లో విజయం సాధించి 7 మ్యాచ్ల్లో ఓడిపోయి 8 పాయింట్లతో 10వ ప్లేస్లో కొనసాగుతుంది. గుజరాత్ టైటన్స్కు ఈ సీజన్లో ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3 మ్యాచ్లు గెలిచిన 14 పాయింట్లకు చేరుకుంటారు. 14 పాయింట్లతో క్వాలిఫై కావడం కష్టం, ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ మైనస్లో ఉంది కాబట్టి వాళ్ళు 14 పాయింట్లకు చేరుకున్న క్వాలిఫై అవ్వడం కష్టం. ఈ రెండు టీంల మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ రికార్డు చూసుకున్నట్లయితే సిఎస్కే 3 మ్యాచ్లో విజయం సాధిస్తే గుజరాత్ టైటన్స్ 2 మ్యాచ్లో విజయం సాధించింది. ఈ సీజన్లో ఈ రెండు టీంల రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే సిఎస్కే పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. గుజరాత్ టైటన్స్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. ఈ రెండు టీంల మధ్య ఈ సీజన్లో ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో సిఎస్కే విజయం సాధించింది. ఆ మ్యాచ్ సిఎస్కే హోమ్ గ్రౌండ్లో జరిగింది. మరి ఈ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. మరి గుజరాత్ టైటన్స్ సిఎస్కేపై విజయం సాధించి రివెంజ్ తీసుకుంటుందా లేదా, అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ మ్యాచ్లో ఏ టీం విజయం సాధించి ప్లేఆఫ్స్కి మరింత దగ్గర వెళ్తుంది అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.